బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఈగల్ టీం దాడులు చేసింది. కొండాపూర్ క్వాక్ ఎరీనా పబ్ లో తనిఖీలు చేసింది. బ్లాక్ కాఫీ పేరుతో పబ్ లో ఈవెంట్ నిర్వహించారు. నైజీరియాకు చెందిన డీజే ప్లేయర్ తో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. పబ్ లో ఉన్న వారికి డ్రగ్స్ టెస్ట్ చేసింది ఈగల్ టీం. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చింది. ఈగల్ టీం తనిఖీల సమయంలో పబ్ లో సినీ నటి హేమ ఉన్నారు. డ్రగ్స్ టెస్ట్ లో తనకు నెగిటివ్ వచ్చిందని హేమ వీడియో రిలీజ్ చేశారు. తప్పుకొచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు. జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఈవేళ నేను తప్పుకొచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు. జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఈవేళ నేను తప్పుకొచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. రైట్ టికెట్ కొండాపూర్ క్వాక్ ఎరీనా పబ్ లో అయితే తనిఖీలు చేసింది ఈగల్ టీం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో సినీ నటి హేమకు మాత్రం నెగిటివ్ గా వచ్చిందని తను వీడియో అయితే రిలీజ్ చేసింది. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎస్ శాలిని, మొత్తం మీద మరొకసారి నటి హేమ మరొకసారి తెర మీదకి వచ్చింది. అయితే గతంలో కూడా ఏదైతే పబ్లో డ్రగ్స్ యొక్క పార్టీలలో ప్రతిసారి కూడా హేమ పేరు వినిపిస్తూనే వస్తుంది. గతంలో బెంగళూరులో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో కూడా హేమ ఉంది, కానీ తర్వాత హేమాని లేను, తర్వాత ఇంట్లో కిచెన్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ బెంగళూరు పోలీసులు హేమని అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా చూస్తున్నాం. అయితే నిన్న రాత్రి ఒక పబ్లో మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు నిన్న తెలంగాణ ఈగల్ టీంతో పాటు లోకల్గా ఉన్నటువంటి పోలీసులు ఒక్కసారిగా దాడులు కొనసాగించారు. ఈ దాడుల్లో దాదాపు మొత్తం 50 మంది పైగా ఈ పబ్ పార్టీలో ఉన్నారు. అయితే ఇందులో 8 మందికి పాజిటివ్ రిపోర్ట్, డ్రగ్స్ టెస్ట్ అక్కడే టెస్ట్ చేసిన నేపథ్యంలో 8 మందికి పాజిటివ్ రిపోర్ట్ రావడం ఉంది. అదే డ్రగ్స్ అదే పబ్లో ఎరీనా పబ్, పాక్ ఎరీనా పబ్ అనేది కొండాపూర్లో ఉంటుంది. ఈ పాక్ ఎరీనా పబ్లో నటి హేమ, యాక్టర్ హేమ సీనియర్ నటిగా ఉంది. అయితే ఆమె కూడా అదే పబ్లో ఉన్న నేపథ్యంలో ఆమె కూడా డ్రగ్స్ టెస్ట్ చేసిన తర్వాత తనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆమె డ్రగ్స్ తీసుకోలేదు కాబట్టి నేను నిర్దోషినని చెప్పుకునే ప్రయత్నం అటు అభిమానులు చేసింది. ఎందుకంటే గతంలో డ్రగ్స్